మనతోటి దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, వారితో మాట్లాడుతాం. దాసరి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. కృష్ణారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు మనతోటి జూమ్ కాల్లో. రైట్, దాసరి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. మీరు చేయలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? సాయి కృష్ణ తల్లి గారికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వైకాపా నేతలు అందించారు. అంటే సమస్య అంటే ముందుండేటువంటి జనసేన అధినేత ఎందుకు అక్కడ ముందుకు రాలేదు? అందరికీ నమస్కారం సార్. ఖచ్చితంగా జనసేన పార్టీ చేయలేనిది వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అదేంటంటే కుల రాజకీయాలు. ఎక్కడ అవకాశం దొరికిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కులం కోణం ఎక్కడ చొప్పించాలి, అందులోకి కాపు కులాన్ని ఎట్లా లాగాలి, తద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, లేకపోతే మా అందరి మీద, లేదంటే ఆ పర్టికులర్ కులంలో పుట్టిన వాళ్ళందరినీ ఎట్లా బద్నాం చేయాలి, ఎట్లా డిఫేమ్ చేయాలనేది వైఎస్ఆర్సీపీ ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. ఈ రోజున సాయికృష్ణ అనే కుర్రాడి మదర్కి డబ్బులు ఇచ్చారు. వాళ్ళు అడిగారు డబ్బులు. వాళ్ళు ఏం కావాలని అన్నారు? న్యాయం కావాలని అడిగారు. న్యాయం చేయాలి. ఈ రోజున ప్రభుత్వం ఆ తల్లికి న్యాయం చేయడానికి కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానికి తగ్గట్టు సిట్ వేశారు. దానికి తగ్గట్టు సిఐ గారిని రిమాండ్కి పంపించారు. అందరూ బయటకు వస్తూ ఉన్నారు. ఆయనకి సహకరించామని చెప్పి కొంతమంది కానిస్టేబుల్స్ కూడా బయటకు వచ్చి లొంగిపోతా ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ తల్లి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. దానికోసం వీళ్ళు తహతహలాడుతా ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఆర్థిక సాయం 20 లక్షలు చేయడాన్ని మీరు తప్పు పడుతున్నారా, లేదా జీర్ణించుకోలేకపోతున్నారా? లేదు, నేనేం తప్పు పట్టట్లా. విజయసాగర్ రెడ్డి గారిని పెట్టి 1-to-1 సార్, విజయసాగర్ రెడ్డి గారిని పెట్టి 1-to-1 చేసేయండి సార్. చేసుకోండి బాబు. మీరు సమర్థులు, సిద్ధాస్తులు, బలవంతులు, బల ప్రయోగులు. మేమెంత మీ ముందు. విజయసాగర్ రెడ్డి గారు దయచేసి ఓపిక పట్టండి. మీ దగ్గర అంత వ్యవస్థ. బ్రహ్మనాయుడు గారు, ఎవరైనా ఒకరికి సాయం చేస్తే తట్టుకోలేకపోవడం ఏమి ఉండదండి. సాయం చేయటంలో గానీ, వాళ్ళకి అండగా నిలబడడంలో గానీ ఫస్ట్ ఉండేది జనసేన పార్టీయే. కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి జనసేన పార్టీ సాయం చేసింది. నేనేం సాయం చేయడానికి మేము తప్పు పట్టట్లా. కానీ వీళ్ళు వెంకయ్య నాయుడు అని చెప్పి ఒక కుర్రాడు మరణానికి కారణమయ్యాడు, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గిద్దలూరులో. ఆ కుర్రాడు ఏమడిగాడంటే, కేవలం మా ఊరికి రోడ్డు వేయండి అని అడిగాడు. ఆ రోజున అన్న రాంబాబు గారు అనే వ్యక్తి ఏం తిట్టాడు సార్? గ్రామీణ భాష అని చెప్పి బండబూతులు తిట్టాడు. ఎందుకు తిడుతున్నారయ్యా అంటే, గ్రామీణ భాష మేము అలాగే మాట్లాడుకుంటాం అని చెప్పి 2-3 పదాలు మచ్చుక్కి వదిలాడు. అదే గ్రామీణ భాషని అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. చాలామంది దానికి తగ్గట్టు తగ్గిన భాష మాట్లాడారు కదా వాళ్ళ నాయకులందరూ అసెంబ్లీలో. నేనేమంటానంటే, వెంకయ్య నాయుడు అనే వ్యక్తి కూడా కాపు కులమేగా. వెంకయ్య నాయుడికి ఆ రోజున వైఎస్ఆర్సీపీ కనీసం డబ్బులు కాదు కదా, కనీసం పరామర్శ చేసిందా? లేకపోతే అన్న రాంబాబు గారి మీద ఏమన్నా చర్యలు తీసుకుందా? చేయలేదనుకుంటా. ఈ రోజునే సడన్ గా ఎందుకు సాయికృష్ణ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేస్తా ఉంది? నెంబర్ 2, కందుకూరు ఇన్సిడెంట్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఆర్థిక సాయం చేశారు సార్? కందుకూరు ఇన్సిడెంట్ లో చనిపోయింది కూడా కాపు కులస్తులేగా, లేకపోతే బాధింపబడింది కాపు కుటుంబ సభ్యులేగా. అంటే వెంటనే ప్రభుత్వం దిగొచ్చింది. ఒక 10-15 రోజుల తర్వాత మనంతా అప్పుడు చర్చలు పెట్టి మాట్లాడిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి 2 ఎకరాలు ఒక్కొక్కరికి 2 ఎకరాలు 5 లక్షల డబ్బులు అట్లా ఇచ్చారు. అందుకని వైసీపీ అట్లా కాదు. ప్రభుత్వం దిగొచ్చిందా అంటే, ఎక్కడ ప్రభుత్వం దిగొచ్చింది? సాయికృష్ణ కేసులో కూడా ప్రభుత్వం ముందు అడుగు వాళ్ళు లీడ్ తీసుకుని కేసుని తీసుకెళ్తున్నారు ముందుకి. అనేది ఏంటంటే, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్. ఆ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా సాయం చేశారా అని అడుగుతా ఉన్నా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. చేయలేదు. అయితే ఒక నిమిషం, ఇక్కడ దాసరి కిరణ్ గారు, కొంతమంది డబ్బులు ఇచ్చినట్టున్నారు. 1 లక్ష రూపాయలు, 2 లక్షలు. ఇప్పుడు ఎడం బాలాజీ గారు, ఆయన ఉమ్మడి ప్రకాశంలో పచ్చూరు నుంచి వైసీపీ పోటీ చేసినటువంటి నాయకుడు. ఆయన మొట్టమొదటి 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఆమంచి కృష్ణమోహన్ గారు, ఆయన ఎక్స్ వైసీపీ. తర్వాత తోట త్రిమూర్తులు గారు, తల వాళ్ళు 1 లక్ష రూపాయలు అట్లా కొంతమంది ఇచ్చారండి. ఆమంచి కృష్ణమోహన్ గారు ఏ పార్టీలో ఉన్నారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, మాజీ వైసీపీ. మీరు వైఎస్ఆర్సీపీ కోటలో ఎలా వేసేస్తారు? సరే, ఆయన పక్కన పెట్టండి. తోట త్రిమూర్తులు గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు.
ఎడం బాలాజీ గారు 2 లక్షలు ఇచ్చారు. నేను అనేది ఏంటంటే అంబటి రాంబాబు గారు పక్క జిల్లానే కదా, పక్క జిల్లానే కదా, ఎక్కడో ఉన్న కృష్ణా జిల్లా ఇటు పక్కన ఉంది, ఒంగోలు జిల్లా పక్కన ఉంది, ఈ పక్కన ఉంది, వెళ్ళి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు కాపు కుటుంబ సభ్యులే, వీళ్ళు కాపు కుటుంబ సభ్యులే, వీళ్ళకి 20 లక్షలు, వాళ్ళకి ₹1,00,000 ఏంటి? వీళ్ళు 40 మంది కలిసి తలా 50,000 వేసుకొని ఇచ్చారు. అదే 40 మంది, మరి వాళ్ళకి కూడా 40 మంది వేసుకోవాలి కదా. అంటే నేనేమంటానంటే ఇక్కడ కాపు కులానికి, కాపు కుటుంబ సభ్యులకి అన్యాయం జరిగితే వాలిపోతారు కదా. మరి అనంతబాబు అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ఉండి ఒక దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేస్తే, మరి ఈ తోట త్రిమూర్తులు గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ మమ్మల్ని కూడా జైల్లో పెట్టండి అనంతబాబుతో పాటు అని ఎందుకు వెళ్ళలేదండి? వాళ్ళు ఎందుకు వెళ్తారు సార్? మీరు అడిగేదానికి అర్థం ఉందా దాసరి కిరణ్ గారు? ఎస్ మీరు బాధ్యత తీసుకోవాలి కదా. మీకు కులం అంటే ప్రేమ కదా, మీరు కులం అంటే కోసేసుకుంటారు కదా చేతులు కాళ్ళు. మీరు బాధ్యత తీసుకోవాలి కదా, తప్పులు కూడా మీరు బాధ్యత తీసుకోవాలి. అని ఇప్పుడు అనంతబాబు తప్పు చేస్తే తోట త్రిమూర్తులు, అంబటి రాంబాబు బాధ్యత తీసుకోవాలి. అంటే ఏం చేస్తే మీరు తీసుకోరా? మీకు సాటి కులస్తుడు తప్పు చేస్తే మీరు తీసుకోరా? మీ సాటి పార్టీ మీ కొలీగ్ ఒక తప్పు చేస్తే మీరు తీసుకోరా? అంటే మీరు కేవలం కాపులంటే దోపిడీదారులు, కాపులంటే దుబారాగా తిరిగేవాళ్ళు, రోడ్డు మీద తిరుగుతారు, మందు తాగుతారు, ఇట్లా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. కాపులకు దోలెక్కువ అని చెప్పి ఒక ఆవిడ మాట్లాడవచ్చు. మీరు కాపు యాంగిల్లో ఒక ఇష్యూని తీసుకొచ్చి ఒక పార్టీ మీదకి నెట్టాలనో, ఒక నాయకుడి మీదకి నెట్టాలనో మీరు ప్రయత్నం చేసి ఇప్పుడు మీకు సాయికృష్ణ మీద పొంగు వచ్చేసిందా? ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, అంటే నేను ఇక్కడ ఒక క్యాస్ట్ యాంగిల్ తీసుకురావడం నా ఉద్దేశం కాదు. నేను గతంలో కూడా మన ఇద్దరికి జరిగిన 1-on-1 డిస్కషన్ లో చెప్పాను, హంతకుడికి కులం లేదని నేను చెప్పాను. కానీ ఇంకో నవీన్ రెడ్డి అనే వ్యక్తి విషయంలో మీరు ఎందుకు అడగట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదని మీరు అడిగినప్పుడు కూడా అటువంటి రాజకీయాలు జనసేన పార్టీ చేయదని చెప్పాను. కానీ వీళ్ళు చేస్తున్న రాజకీయం, కుల రాజకీయాలని, కులాల మధ్యలో చిచ్చు పెట్టే రాజకీయాలు చూసిన తర్వాత నాకు అడగాలనిపిస్తుంది. నవీన్ రెడ్డి అనే కుర్రోడు చచ్చిపోతే సాయికృష్ణ చేతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించలేదని అడగాలనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆర్థిక సాయం చేయలేదు ఆ కుటుంబానికి అని చెప్పి నాకు అడగాలనిపిస్తుంది. కానీ నాకు మనసు ఒప్పుకోవట్లా. మా స్టాండ్ ఏంటంటే, హంతకుడికి కులం లేదు, ఒక క్రిమినల్కి కులం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నవీన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించవచ్చు, పరామర్శించకపోవచ్చు, దట్ ఈస్ హిస్ పర్సనల్ చాయిస్. నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే, ఆ కుటుంబాన్ని ఏదో మీరు ఆదుకున్నట్టు, కుటుంబానికి ఏదో మీరు మొత్తం ఉత్తరం చేసినట్టు, లేకపోతే కాపు కులం మొత్తానికి మేమే అండగా నిలబడతాము, మాకు మించిన వాళ్ళు లేరు అన్నట్టు మీరు ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. ఇష్యూని ఒక ఇష్యూ చూడండి, ఒక ఇష్యూ బేస్డ్ గా చూడండి. మీరు గుట్టకాల్చి మొహం మీద వేయాలి, లేకపోతే ఒక వ్యక్తిని మీరు అంటే అతని ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా మేమందరం అండగా నిలబడతామంటే, ఇదే తోట త్రిమూర్తులు గారు గుండ్లు కొట్టించారు. ఆ నిందని ఈ రోజుకి మా కులం అంతా భరిస్తుంది. కాపు కులం అంతా ఆయన గుండ్లు కొట్టించిన అంశం మీద ఈ రోజుకి దళిత సోదరులు మమ్మల్ని ఎత్తిపడుస్తారు. మొన్న రీసెంట్ గా కూడా ఒక డిబేట్ లో ఆయన చెప్తా ఉన్నాడు, కాపులు గుండు కొట్టించారని. తోట త్రిమూర్తులు గారు గుండు కొట్టిస్తే కాపులందరూ చేసినట్టు కాదు, అది వ్యక్తి చేసినట్టు. ఒక వ్యక్తి మర్డర్ చేస్తే ఆ వ్యక్తి చేసినట్టు, ఆ కులానికి ఏం సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు కులస్తులు అందరూ 50,000 వేసుకుని వెళ్ళవసరలా. వైఎస్ఆర్సీపీ అందరూ 50,000 వేసుకుని ఒక 20 లక్షలు ఇచ్చి ఉంటే మేము సంతోషించేవాళ్ళు. వీళ్ళందరూ కాపు ఉద్దారకులా, వీళ్ళందరూ కాపు జాతిని నిలబెట్టేవాళ్ళు వీళ్ళందరూ. ఒక రోజు సార్ నేను కంక్లూడ్ చేస్తా, వీళ్ళకి నిజంగా కాపు మీద, కాపు కమ్యూనిటీ మీద, కాపు యువకుల మీద ప్రేమ ఉంటే తోట త్రిమూర్తులు గారు వాళ్ళ అబ్బాయిని ఎంకరేజ్ చేయడం మానేసి ఆ నియోజకవర్గంలో ఏదన్నా ఒక కాపు యువకుడికి సీట్ ఇచ్చేసి పక్క తప్పుకుని ప్రచారం చేయమనండి. అంబటి రాంబాబు గారిని కూడా ఆయన సీటు త్యాగం చేసి రాజీవ్ గాంధీ గారు లాంటి వాళ్ళో, లేకపోతే మా లాంటి వాళ్ళో, లేకపోతే ఒక కాపు యువకుల్లో బలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే బలంగా సమాజం బాగుండాలని ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి సీట్లు ఇచ్చి వీళ్ళ వెనకాల ఉండి వాళ్ళని గెలిపించి అప్పుడు మేము జనసేనలో కూడా అట్లే చేస్తారండి. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళు కూడా అలాగనే సగానికి పైగా త్యాగం చేసి వేరే వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపిస్తారా? 100% అవకాశాలు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ ఈ సోకాళ్ళు కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన్ని
బురద చల్లాలని చూస్తా ఓకే ఉన్నారు కదా. ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లాలని చూస్తా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి పరామర్శించలేదని చెప్పి కపట నాటకాలు, కపట ప్రేమ చూపిస్తా ఉన్నారు కదా. దాని గురించి మాట్లాడుతా ఉన్నాను నేను ఇక్కడ. రైట్.